మూసీ ప్రజలు రేవంత్ కు మద్దతిస్తే రాజకీయ సన్యాసనం తీసుకుంటానని ఏపీ ఈటెల రాజేందర్ అన్నారు. సీఎంను ఎవరైనా మెచ్చుకుంటే ముక్కున నేలకు రాసి క్షమాపణ చెప్తానన్నారు. సెక్యూరిటీ లేకుండా మూసీ పరివాహకులను రావాలన్నారు. కేసీఆర్ నిజ స్వరూపం 6 ఏళ్లకు తెలిస్తే రేవంత్ నిజ స్వరూపం నెలల్లోనే బయటపడుతుందని చెప్పారు. సీఎం అధికారం తలకెక్కి మాట్లాడుతున్నారని దుయ్యబడ్డారు. అక్కడ ఇల్లు కట్టుకొని నా ఫాము కథ 34 ఏళ్ళు 35 ఏళ్ళు అవుతుంది. నన్ను కట్టుకొని బతకచ్చినోడు అని చెప్పి తర్వాత ఎవరో రాసిస్తే చదివే వాళ్ళ లెక్క ఎందుకైనా జ్ఞానం ఉందా జిరాక్స్ కాపీ లెక్క మాట్లాడుతున్నావు అంటే నీ పిచ్చి మాటలకు తెలంగాణ సమాజం సిగ్గుపడుతుంది. అసలు నువ్వు ఎప్పుడన్నా ఒక్కనాడైనా కన్స్ట్రక్టివ్గా ఒక 5 ఏళ్ల పాటు ఒక ఎమ్మెల్యేగా ప్రజలకు మధ్యలో ఉండి ప్రజలకు సర్వీస్ చేసినటువంటి అనుభవం ఉందా నీకు? ఒడగొట్టినప్పుడు మల్కాగిరి పార్లమెంట్కి వచ్చి ప్రశ్నించే గొంతుకలు నిలబెట్టుకోండి నన్ను గెలిపించమని చెప్పి ప్రాధేయపడితే ఏ మల్కాగిరి ప్రజలని గెలిపించిండ్రో 5 ఏళ్ల పాటు వాళ్ళ ముఖం చూడకుండా మోసం చేసినటువంటి నాయకుడు నిలబడి ఎప్పుడు పనిచేయలే. మల్కాగిరి నియోజకవర్గ ప్రజానికానికి ఎన్నడూ నిలబడి పనిచేసే సందర్భం లేదు. మూడోది నువ్వు మంత్రి పదవి కూడా చేయలేదు. కనీసం మంత్రి పదవి తెలియని సమాచారం తెలుసుకుంటుంటే నువ్వు సిస్టమ్ అర్థమవుతుండే నీకు ప్రజాస్వామ్యం అర్థమవుతుండే అది కూడా లేదు. నీకు నీళ్ళ మీద దెబ్బలు కొట్టినట్టే ఎప్పటికప్పుడు చేపలకి జారిపోకుండా అబద్ధాల పునాదుల మీద ప్రజలు అనుకునేటువంటి బ్రోకర్ మాటల మీద నువ్వు బతికినావు తప్ప నువ్వెప్పుడు ఒక